కాదు ₹3.50 తీసుకో. టోటల్గా ఇప్పుడు మీరు బిల్లు చూడండి, మీరు ఎంత కరెంటు యూనిట్లు వాడారో, మీరు ఎంత బిల్లు అయిందో చూస్తే ₹10 పడుతుంది మనకి. అవును, వాస్తవంగా కమర్షియల్కి ₹10 తీసుకోవాలి. కమర్షియల్కి అయితే దోలు తీరిపోతుంది ₹20, ₹25. అవును, అది మరీ దారుణం. ఇంకా ₹20, ₹25 అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అనమాట. అదే కదా, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు వాడే ఒక వ్యాపారస్తుడు అంత పెట్టి కొన్నాడు, మరి అతను ఏమైనా జేబులోంచి తెచ్చి పెడతాడే ఏంది? అదే కదా, అది తను అమ్మే సరుకు మీద వేస్తాడు. అవును, వేస్తే అది రేట్లు పెరుగుతాయి. ధరల పెరుగుదల ఇది ఒక కీలకం. అవును, ఇది అర్థం కావట్లేదు మనకి. సార్, వేసవి వస్తే తప్పదు అనేది ఒకటి ఈ బాధుడు. ఈ వేసవికైనా ఇది, లేదంటే ఇలాగ ఇంకొక 2 ఏళ్ళు కంటిన్యూ అవుతుందా మామూలుగా? నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఏమన్నా ఒక 20 బేస్లో 10 బేస్లో తగ్గిస్తారండి. 2028లోనే సీజన్ చేంజ్ అయితే ఏమైనా తగ్గుతుందా? తగ్గిస్తారు వీళ్ళు? కావాలని తగ్గిస్తారు. అప్పుడు ఓ ₹1.5. ఈ లోపు పాపం అంతా జగన్ది. ఓన్లీ ఒక సింపుల్ లాజిక్. ఇవాల్టి రోజున ధరల పెరుగుదలకి పాపం జగన్ది అయితే, క్రిందసారి పాపం చంద్రబాబుదా. అదే కదా, 2 పాపాలు ఒకళ్ళదైతే అవ్వదు కదా. అవును, జగన్ టైంలో తీసుకున్న నిర్ణయాల ల్యాప్సెస్ వల్ల చంద్రబాబు నాయుడు ఇప్పుడు ధరలు పెంచాల్సి వచ్చింది. ఈ పాపం జగన్ది అయితే, చంద్రబాబు టైంలో తీసుకున్న పాపాల వలన, తప్పుల వలన జగన్ భరించినట్టే కదా. అవును, అప్పుడు మన మీద వేసినట్టే కదా. అప్పుడు అది బాధుడైంది, ఇప్పుడేమో పన్నీర్ ఎట్ అవుతుంది. అదే, అప్పుడు వాళ్ళు చెప్పలేదు. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లాగే, చంద్రబాబు ఇట్ట చేశాడనే కదా జగన్ చెప్పింది. దాన్ని సరి చేస్తున్నాం మేము అన్నాడు, పరిష్కరిస్తున్నాం అన్నాడు, తక్కువ కొంటున్నాం అన్నాడు, అగ్రిమెంట్లు చేసామన్నాడు. ఈ లోపు వాళ్ళు ఏం చేశారు? కోర్టుకేసారు.